హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తిరువనంతపురంలోని ఒక అలిమల శివాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఉన్న ఒక చిన్న కుగ్రామం అయితే అది అలిమల. అలిమల శివాలయం గురించి చెప్పాలంటే నీలం పచ్చదనముతో నిండిన సుందరమైన నేపథ్యంలో ఉన్న ఒక పురాతనమైన ఆలయము. 1200 సంవత్సరాల గొప్ప చరిత్రను కలిగి ఉంది ఇది. పాండ్య పాలనలో 8వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్పబడుతున్న ఈ ప్రదేశము ఒకప్పుడు శైవ మతానికి ప్రధాన కేంద్రముగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆలయ నిర్మాణం అయితే సాంప్రదాయ కేరళ శైలి మరియు ద్రావిడ శైలి యొక్క అద్భుతమైన సమ్మేళనాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇది పరిపూర్ణ సామరస్యముతో మిళితం చేయబడినది. ఆలయ గోడలు మరియు గోపురము పునరుద్ధరించబడి కొత్త నిర్మాణంగా కనిపించేలా రంగులు వేయగా హిందూ పురాణాల కథలను వర్ణించే శతాబ్దాల నాటి క్లిష్టమైన శిల్పాలు ఆలయ గర్భగుడిలో భద్రపరచబడ్డాయి. ఈ శిల్పాలు గతకాలపు కళాకారుల కళాత్మక నైపుణ్యానికి నిదర్శనము మరియు ఆలయ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దృశ్యం ప్రాతినిధ్యంగా పనిచేస్తాయి. ఆలయం యొక్క అత్యంత ఆసక్తికరమైన లక్షణాల్లో ఒకటి దాని గుండా ప్రవహించే సహజమైన నీటి బుగ్గ. ఈ నీటిలో వైద్యం చేసే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు మరియు చాలామంది ప్రజలు ఈ నీటి బుగ్గ యొక్క రిఫ్రెష్ నీటిలో మునిగి స్నానం చేయడానికి ఆలయానికి వస్తూ ఉంటారు. ఇక గంగాధరేశ్వర విగ్రహం గురించి చెప్పాలంటే చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అలిమల ఆలయ ఆకర్షణ శ్రీ గంగాధరేశ్వరుడు అద్భుతమైన విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు ఆలయాన్ని సమీపించేటప్పటికీ 58 అడుగుల ఎత్తైన విగ్రహం యొక్క అత్యున్నత ఉనికి మీ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. గంగాధర రూపంలో శివుడు గర్జన చేస్తున్న సముద్ర తీరం నేపథ్యంలో ఒక రాతిపై కూర్చొని తన జుట్టుని గాలికి కొట్టుకుని తలపై గంగాదేవిని ఉంచి మొత్తం ఈ దృశ్యమంతా అద్భుతమైన ఆకర్షణగా ఇస్తాడు గంగాధరేశ్వరుడు. విగ్రహం యొక్క అపారమైన వైభవము సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది మరియు మనకి శివుడి పట్ల భక్తిని చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన శిలకల్పను నిర్మించిన కీర్తి తిరువనంతపురం నుంచి వచ్చిన స్థానిక వాస్తుశిల్పి దేవదత్తనికి దక్కుతుంది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 6 సంవత్సరాలు అయితే పట్టింది. ఈ గొప్ప ప్రణాళికను వాస్తవంలోకి తీసుకురావడానికి ఖచ్చితమైన ప్రణాళిక మరియు తెలివితేటలు అవసరమని అంగీకరించాలి. సముద్ర మట్టానికి దాదాపు 20 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఈ ప్రదేశం యొక్క స్థలాకృతి మరియు వాతావరణము పూర్తిగా విశ్లేషించబడ్డాయి. ఫలితంగా విగ్రహం సౌందర్యపరంగా ఆహ్లాదకరంగా లేదు కానీ దృఢమైన ఇంజనీరింగ్ నిర్మాణంగా తెలుస్తుంది. సూర్యుడు ఆకాశంలో వెచ్చని బంగారు కాంతిని ప్రసరింపజేస్తూ క్షితిజం కింద అస్తమించడం ప్రారంభించినప్పుడు సముద్రం మీ ముందు విశాలమైన మెరిసే కాన్వాస్ లాగా విస్తరించి ఉంటుంది. ఈ ప్రశాంత దృశ్యం మధ్యలో శివుని గంభీరమైన విగ్రహం సూర్యాస్తమయపు అద్భుతమైన రంగులకు వ్యతిరేకంగా ఏర్పరుస్తూ ఉంటుంది. శివుని 4 చేతులు విస్తరించి ఉన్నాయి. అతని చేతులు త్రిశూలం, డ్రమ్ము మరియు గంగాదేవిని పట్టుకుని ఉన్నాయి. ఇది విశ్వంలోని వివిధ అంశాలపై అతని శక్తి మరియు పాండిత్యాన్ని సూచిస్తూ ఉంటుంది. మరియు సూర్యాస్తమయం తరువాత ఆకాశ సంజంతో ప్రకాశిస్తూ ఉంటుంది. సముద్రం ఆ కాంతిని భూమిపై వ్యాప్తింపజేస్తూ ఉంటుంది. క్షీణిస్తున్న కాంతి యొక్క వెచ్చదనంలో స్నానం చేస్తూ అక్కడ నిలబడి ప్రపంచంలోని సహజ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యం మరియు విస్మయం అనుభూతి చెందడం మరియు దైవిక అకాల శక్తితో లోతైన సంబంధాన్ని అనుభూతి చెందడం అయితే మనకైతే సులభంగా ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని సందర్శించే సమయాలు అయితే ఉదయం 5:30 నుంచి 11 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకు. ఏదైనా ఆలయ ప్రధాన
ప్రధాన ద్వారం రోజంతా తెరిచి ఉంటుంది. మరియు శ్రీ గంగాధరేశ్వర విగ్రహాన్ని అయితే మనం సందర్శించుకోవచ్చు. ఏడాది పొడవునా ఆలయాన్ని సందర్శించడం మంచిది, కానీ వర్షాకాలం మరియు శీతాకాలం తరువాత నెలల్లో దర్శించడం వల్ల మీ ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఎందుకంటే బీచ్లు శుభ్రంగా ఉంటాయి మరియు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలయానికి సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయంలో సందర్శించడం అనేది చాలా ఉత్తమము. ఈ ప్రదేశం యొక్క ప్రశాంతతని మనము పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ సందర్శించడానికి సమీపంలో ప్రదేశాలైతే చాలానే ఉన్నాయి. కేరళలో దానిలోని ప్రతి భాగం ఒక బిందు. కోవలం బీచ్ కేరళలోని ఈ ప్రసిద్ధ బీచ్ గమ్యస్థానం అలిమల శివాలయం నుంచి కొద్ది దూరంలోనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి, సూర్యరశ్మిని ఆస్వాదించడానికి మరియు సముద్రపు గాలిని ఆస్వాదించడానికి ఇది ఒక గొప్ప ప్రదేశము. విజింజం ఫిషింగ్ హార్బర్ ఆలయం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ స్థానిక ఫిషింగ్ పరిశ్రమను గమనించడానికి ఒక మనోహరమైన ప్రదేశము. నెక్స్ట్ పద్మనాభపురం ప్యాలెస్. ఈ అద్భుతమైన ప్యాలెస్ కాంప్లెక్స్ ఆలయం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మరియు ఇది సాంప్రదాయ కేరళ నిర్మాణ శైలికి అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలో ఒకటి. ఇక నెయ్యర్ ఆనకట్ట. ఈ సుందరమైన ఆనకట్ట ఆలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది పిక్నిక్, బోటింగ్ మరియు వన్యప్రాణులను చూడడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశము. పూవార్ ద్వీపము. ఈ సుందరమైన ద్వీపము ఆలయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు పడవ ద్వారా కూడా చేరుకోవచ్చు. బీచ్లో విశ్రాంతి తీసుకోవడానికి, మడ అడవుల గుండా షికారు చేయడానికి మరియు బ్యాక్ వాటర్ క్రూయిజ్కి కూడా వెళ్ళడానికి ఇదైతే గొప్ప ప్రదేశం. ఇదండి ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ తిరువనంతపురంలోని ఈ కుగ్రామంలో విజంజం ప్రాంతంలో ఉన్న ఈ కుగ్రామంలోని అలిమల శివాలయం చూడాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి. ఇదండి ఈ శివాలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.